మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి 4 జిల్లాల పేర్లు ఏంటో కనుక్కుందాం. ఆదిలాబాద్, విశాఖపట్నం, నిజామాబాద్, ఖమ్మం ఈ 4 జిల్లాల మధ్యలో ఈ రోజు పోటీ జరగబోతుంది. కమాన్ చూద్దాం ఎవరు గెలుస్తారు. ఇప్పుడు పరిచయాలు. ఖమ్మం రేవతి. హాయ్ సుమా. హాయ్. నా పేరు రేవతి, నేను ఖమ్మం నుంచి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ సాయి ప్రసాద్. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఓకే. రాగిణి ఫ్రమ్ ఆదిలాబాద్. హాయ్ సుమా. హాయ్. నా పేరు రాగిణి, నేను ఆదిలాబాద్ నుంచి వచ్చా. నాకు 2 పిల్లలు, పాప పేరు తన్వి, బాబు పేరు తనీష్. మా పిల్లలకి మీరు చాలా ఇష్టం, రోజు చూస్తారు మీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. అరుణ ఫ్రమ్ నిజామాబాద్. నా పేరు అరుణ, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు సంతోష్. స్టార్ మేళ చూడడం చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. విశాఖపట్నం నుంచి లక్ష్మి. నా పేరు లక్ష్మి, మా హస్బెండ్ పేరు రాజు. నాకు 2 పిల్లలు, పాప పేరు సంతోషి, బాబు పేరు అజయ్ కుమార్. ఓకే, మొదలెట్టదమ్మా. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, ఫస్ట్ రౌండ్ లో మేము అడిగిన ప్రశ్నలకి మీరు అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి. రెడీగా ఉన్నారా? ఆదిలాబాద్ నుంచి మొదలెడదాం. ఫస్ట్ నా దగ్గర నుండి, అంత వాళ్ళ దగ్గర నుండి. ఇది తింగర్ రౌండ్ కదా, ఇటు నుంచి రామ్, మేము ఇటు నుంచి వస్తాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెక్ మీద దేంతో రాస్తారు? పాస్. యువసేన అని ఎవరిని అంటారు? ముసలాళ్ళని. అరచేతిలో ఏముంటాయి? పెండ. లైట్ ఎందుకు వేస్తారు? పేలడానికి. 3కి 3 కలిపితే ఏమవుతుంది? 10. పోపు గింజలు ఎందులో వేస్తారు? పెండలో. తాళింపు ఎందులో వేస్తారు? అన్నంలో. అన్ని పెండ 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 అన్నారేంటి? బాగా ఇవాళ పెండతో సహవాసం అయినట్టుంది పొద్దున్న నుంచి. చెక్క మీద పాసు. యువసేన అని ముసలోళ్ళని అంటారంట. అరచేతిలో పెండ ఉంటుంది. ఏది చూపించండి మీ అరచేయి. ఏ అది పెండతో వేసుకున్నారా? గోరింటాక్ కాదా? చూపించండి. వావ్, పెండ బాగా పండింది. మీకు కూడా పెట్టాలా? నాకు పెండతో పెట్టుకుని అలవాట్లేదు. రండి, పెండ స్మెల్ చూద్దాం. చాలా బాగుంది కదా. ఓ, ఇది తెల్లవు పెట్టిందా నల్లవు పెట్టిందా? 2 మిక్స్. తెల్లవు అయితే నాకు పర్వాలేదు, నల్లవు అయితే ప్రాబ్లమే. మీకు పెట్టాలా? ఇది పోస్టర్లు తినేటువంటి తెల్లవు పెట్టిందా, పోస్టర్లు తినే నల్లవు పెట్టిందా? నల్లా పెట్టింది. తెల్లవు అయితే పర్వాలేదు, నల్లవు అయితే ప్రాబ్లమే. ఏంటండి మీ గోలా? ఏం లేదు, తెల్లవు నాది, నల్లవు మరి నల్లావు నాది. వెళ్ళండి. లైట్ పేలడానికి వేస్తారు. 3కి 3 కలిపితే 10 అవుతుందంట. పప్పు గింజలు ఎందులో వేస్తారంటే పెండలో అన్నారు. 2 సార్లు పెండ అన్నారు, 1 తీసేస్తున్నాం. ఏంటి ఈవిడ ఆన్సర్ చెప్తుంటే ఆవిడకి చెమట పడుతుంది? చెమటలు పడుతుంది సుమా, ఏం చేయను. అది ఈవిడ ఆన్సర్ చెప్తున్నా, ఆవిడ తుడుచుకుంటుంది. మనం ఇప్పుడు పెరుగన్నంలోకి తాళింపు వేస్తాం కదా, అన్నంలోకి వేసేది కరెక్ట్. తాళింపు అన్నం కూడా ఉంటుంది కదా. 4 రాంగ్, 40 పాయింట్లు. విశాఖపట్నం వాళ్ళకి ఆదిలాబాద్ వాళ్ళ ఆన్సర్లు చెప్తుంటేనే చెమట పట్టింది. ఇప్పుడు వాళ్ళని అడిగితే పరిస్థితి ఏమిటో చూడాలి. ఏదో ఒకసారి చెమట తుడుచుకోండి పాపం. ఇక్కడ కంటి కింద బాగా చెమటోడ్చి కష్టపడతారు అనుకుంటున్నాను కదా మీరు. ఓకే, రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జిగురుతో ఏం చేస్తారు? దుంపలు చేస్తారు. బాజాలు ఎక్కడ మోగిస్తారు? పాస్. పాస్ అనండి. పాస్. గది చల్లగా ఉండాలంటే ఏం చెయ్యాలి? వేడి వేసుకోవాలి, మంట పెట్టుకోవాలి. డబ్బుని ఏ ప్రాణి వాడుతుంది? పురుగులు వాడతాయి. దొంగల నివారణకి ఏం చేయాలి? అదేంటి మీరు అంతగా ఆలోచించారు? కనీసం పాస్ అయినా చెప్పొచ్చు. చెప్పవలసింది. నెక్స్ట్ మళ్ళీ పెడతాం. ఒకటే రాంగ్, 10 పాయింట్లు తీసుకో. నిజామాబాద్ రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గాడిదని ఇంగ్లీష్ లో ఏమంటారు? పిగ్. తలరాతని ఎవరు రాస్తారు? నారదుడు. కోతి చేష్టలు ఏ జంతువు చేస్తుంది? మంకీ. చేతి రాత ఎక్కడ రాస్తారు? కాళ్ళ మీద. పోర్కుకి ఎన్ని పళ్ళుంటాయి? 100. నిప్పు రవ్వలు ఎందులోంచి వస్తాయి? గాల్లో. చెక్ బుక్ లో ఏముంటాయి? టైం అప్. గాడిదని ఇంగ్లీష్ లో పిగ్ అంటారు. తలరాతని ఎవరు రాస్తారు అంటే నారదుడు. ఆయన ఈ మధ్య ఈ పని కూడా చేస్తున్నాడా? సుమా, నాకు ఆయనే రాశారు, అందుకే నేను ఆన్సర్స్ అలా ఇచ్చాను. ఈవిడికి ఆయన రాశారంట. మీకు చిత్రగుప్తుడు రాసుంటాడు. చిత్రంగా ఆన్సర్లు చెప్పారు ఇందాక, అందుకనే.
కోతి చేష్టలు ఏ జంతువు చేస్తుంది? కోతి అన్నారు, కరెక్ట్. చేతి రాత కాళ్ళ మీద రాస్తారు. ఫోర్క్ కి 100 పళ్ళు ఉంటాయి, అబ్బా ఇట్లా తినొచ్చు మనం ఇట్లా. నిప్పు రవ్వలు ఎందులోంచి వస్తాయి అంటే గాల్లోంచి వస్తాయి. 5 రాంగు, 50 పాయింట్. ఓకే, రెడీ ఖమ్మం? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెక్ బుక్ లో ఏముంటాయి? కథలు. చింతాకు ఏ సైజులో ఉంటుంది? అరిచేయి మందం. భార్యాభర్తలు విడిపోతే ఏమిస్తారు? తమలపాకులు. మన దేశంలో జనాభా ఎంత? 2. కంచె దేనికేస్తారు? గోడకి. ముళ్ళు గుచ్చుకుంటే ఏం చెయ్యాలి? ఆడుకోవాలి. టైమ్. చెక్ బుక్ లో కథలు ఉంటాయంట. నా చెక్ బుక్ లో నా కథ ఉంటుంది, మా ఆయన చెక్ బుక్ లో మా ఆయన కథ ఉంటుంది, రాజమౌళి గారి చెక్ బుక్ లో బాహుబలి కథ ఉంటుంది. కట్టప్పెందుకు చంపాడో రాజమౌళి గారి చెక్ బుక్ దొరికితే మనం పట్టేయొచ్చు. వాట్ అన్ ఐడియా. చింతాకు అరచేయి ఎంత ఉంటుందంట. భార్యాభర్తలు విడిపోతే ఏమిస్తారు? తమలపాకులు ఇస్తారట. ఎందుకు? ఇప్పుడు కొత్త స్టార్ట్ చేశారు అలా. మేము విడిపోతున్నాం రండి, తాంబూలం పుచ్చుకోండి, మేము విడిపోతున్నాం. మన దేశంలో జనాభా 2ేనంట. మిగిలిన వాళ్ళందరూ మనుషులు కదా? కాదు, జంతువులా? దేవతలు. ఆ 2 ఎవరు? 2 మనుషులు. ఒకటి నేను, ఇంకోటి మీరు. మన ఇద్దరమే ఉన్నావా? అంత బాగుంటుంది కదా, మన ఇద్దరమే ఉండే ఈ మరి మీ ఆయన పాపం. 2 ఆడవాళ్ళమే ఉన్నామంటే మనం ఈ సమాజాన్ని ముందుకెలా తీసుకెళ్లగలుగుతాం? కంచె దేనికేస్తారు? గోడకేస్తారు. గోడ మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో రాత్రి అయితే, అందుకనే గోడకు కంచేసేస్తే బెటర్, కదలకుండా ఉంటుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేయాలి? ఆడుకోవాలి. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. వెల్ డన్. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో ముందుగా రేవతి చూడు. ఒక్కటి తెలియట్లేదా రేవతి? బి మహేష్ బాబు, డి ప్రభాస్, ఏ సి అర్థం కావట్లేదు సుమా. రామ్ చరణ్, ఏ సి నితిన్, సి నితిన్. ఫైనల్. ఏ రామ్ చరణ్. మీరు కూడా అదే అనుకుంటున్నారా? అల్లు అర్జున్. అల్లు అర్జునా? చూద్దాం. ఏ చరణ్ చరణ్. డి మహేష్ మహేష్ బాబు. మహేష్ బాబు. మహేష్ ఓకే, బాబు. చూద్దాం. కరెక్ట్. సి నితిన్. ఓకే, నితిన్ అంట. కరెక్టా? కరెక్ట్. మరి ఎవరు? తెలియడం లేదు. సి నాకేమో నితిన్ అనే అనిపిస్తోంది, చూద్దాం. పువ్వులు పుప్పొళ్ళు, పంటలు నూర్పిళ్ళు, పండగలు తిరనాళ్ళు, ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. మీరు నన్ను చేయించడానికి వచ్చారా, నా చెయ్యి ఇచ్చుకోవడానికి వచ్చారా? మీరు ఇచ్చుకోవడానికి. డి ప్రభాస్. ప్రభాస్. కరెక్ట్. చూద్దాం. యా 40 పాయింట్లు. ఖమ్మం రేవతి స్కోర్ 100కి చేరుకుంది 2వ రౌండ్ కల్లా. నిజామాబాద్ అరుణ సంగతి చూసే ముందు ఎవరైనా ఏమైనా పొడుపు కథలో జోకులో చెప్తారా? అడుగుతారా? చిట్టపట్ట చినుకులు, చిటారి చినుకులు, ఎంత రాలినా చప్పుడు రావు. ఏంటది? చిట్టపట్ట చినుకులు, చిటారి చినుకులు, ఎంత రాలినా చప్పుడు చప్పుడు రావు. కన్నీరు. రైట్. ఏ కన్నీరు, చెమట, ఇంకా అంటే సుమ నన్ను చూసి చెమట 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 అని ఆన్సర్ చెమటే చెప్పారు. అరుణ చూడు.
మీనా, ఏ మీనా, బి రమ్యకృష్ణ, సి డి రోజా. రోజా, దీన్ని 8 అల్లికలో ఏదో అంటారు కదా. నువ్వు చూస్తూ ఉండు, నేను నీ కళ్ళు. ఇంకా అర్థం కాలేదా? అరుణ ఫాస్ట్ అరుణ ఫాస్ట్, ఫాస్ట్ ఫాస్ట్. టైం అయిపోతుంది. సి డి కాజల్. ఇలా మనం 3 పాయలు తీసుకొని అందులో నుంచి ఒక్కొక్క పాయని ఇలా విడిగా తీసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ పాయని ఇందులోకి తీసుకొచ్చి ఇప్పుడు దీనిని మళ్ళీ ఇక్కడి నుంచి విడమరిచి ఇలా పెట్టితే ఇదిగో 8 పాయల జడ రెడీ. నాకు 8 కాదు 6 పాయల జడ రెడీ. ఒరిజినల్. అబ్బా బాగేసాను కదా, చాలా ఆ బాగా. గుర్తుగా దాచుకో. చాలా రోజులు అసలు చాలా ఎప్పొద్దు. బాగేసావు సుమా. అసలు ఎప్పొద్దు ఇంక నువ్వు. ఇప్పుడు చెప్పు అన్ని మళ్ళీ. ఏ మీనా, బి రమ్యకృష్ణ, సి డి కాజల్, సి సమంత. ఫైనల్. ఏ మీనా, చూద్దాం కరెక్టా కాదా. మరి బి రాశి రమ్యకృష్ణ. కుంకుమ. రమ్యకృష్ణ. రమ్యకృష్ణ, ఇది కూడా నాకు కొంచెం డౌట్ గా ఉంది. రాధిక గారేమో అనిపిస్తోంది, చూద్దాం. సి మీరేమనుకుంటున్నారు? సమంత అనింది. సమంతకు అన్ని బుగ్గలైతే లేవు. ఏమంటారు, ఎవరది? ఇది మీనా అనిపిస్తోంది నాకు. మీనా. అయితే మీనా. మీనా. చూద్దాం. నేను ఆ తరం హీరోయిన్ ని బాగా ఐడెంటిఫై చేస్తున్నానంటే నా ఏజ్ అంతా అని మీరు అనుకునేరు. నేను ఈ తరం వాళ్ళని కూడా అంతే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను. దీన్నే భుజాలు తడుపుకోవడం అంటారు. డి ఏమంటున్నావు? కాజల్. కాజల్. చెప్తున్నాను నేను, రాసుకో, ఇది కాజలే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ. అంటే ఈ మధ్య కాలంలో మరి రాశి హీరోయిన్లు అందరూ ఇంచుమించుగా ఒకటేలాగా ఉండడం వల్ల అవును. మనం అసలు సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాం అనుకోవచ్చు. నేను ఆ అమ్మాయికి ఒక మారల్ సపోర్ట్ లాగా ఉంటుంది, పాపం తను కాజల్ అనింది. నేను రాశి కన్నా అంటే అమ్మాయి ఫీల్ అవుతుందని నేను కాజల్ అన్నాను. అది నాకు తెలియక కాదు, తెలుసుకోలేక కాదు. ఎన్ని కరెక్ట్ అయ్యాయి? ఏమీ లేదా. ఈ మధ్య కాలంలో ఇలా జరిగింది నీకే. కంగ్రాట్స్ లక్ష్మి. చూడు, ఏ నాగేంద్ర బాబు. రామ్. ఓకే. బి రామ్. బి రామ్. నెక్స్ట్ ప్రభాస్. ఏది ప్రభాస్? డి. డి ప్రభాస్. ఓకే. సి నాగ చైతన్య. సి నాగ చైతన్య అంట. ఫైనల్. ఓకే. ఏ నాగబాబు గారు. కరెక్టా? కరెక్ట్. ఇవి జబర్దస్త్ లోని అదే కళ్ళ. Yes. చూద్దాం. Yes. మరి బి రామ్. బి రామ్. 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 కరెక్టా? Correct. చూద్దాం. సి అఖిల్. అఖిల్. తెలియడం లేదు. డి ఏమన్నారు? ప్రభాస్. డి ప్రభాస్ అన్నారు. ఏమంటారు? కాదు. మరెవరు? సాయిధరం. సాయి తరం తేజ్. నాగశౌర్య. నాగశౌర్య అనుకుంటున్నా. నాగశౌర్య. అది నాని కదూ. సో టోటలీ 4ట్లో 2 కరెక్ట్. 20. ఆదిలాబాద్ రాగిణి చూడండి. రానా. ఏ రానా. ఓకే. బి వెంకటేష్. వెరీ గుడ్. సి డి సురేష్. సి వచ్చేసి అతని పేరు తెలీదు, విలన్ గా వస్తాడు ఎక్కువ. గృహనాల లాగా ఉంది. తెలియడం లేదు సుమా. సి కొంచెం క్లూ. ఏ రానా.
బి వెంకటేష్, డి సురేష్, సి పేరు గుర్తు రావడం లేదు, విలన్ గా వస్తాడు. ఫైనల్ ఏ రాణా. కరెక్టా? కరెక్టే. రాణా ఏనా? రానా. చూద్దాం. ఎవరైనా నల్ల కళ్ళ చోటు పెట్టుకుంటారు, రాణా ఏమిటి ఎర్ర కళ్ళ చోటు పెట్టుకున్నాడు ఎందుకంటారు? ఫ్రెండ్స్ సృష్టించడానికి. కొంచెం ఫేస్ కూడా ఎర్రగా అయింది. ఫేస్ కి మ్యాచింగ్ కావాలనేసి. హోలీ ఆడాడు. హ్యాపీ హోలీ. బి వెంకటేష్ గారు. రైట్. చూద్దాం. సి ఎవరన్నారు? ఏమనలేదు. ఎవరికైనా తెలుసా? ఆలీ. అలీ. చాలా ఈజీ అది. చూడండి. అదిగో మీరు అలా చెప్పినందుకు ఆయన మొహం మీద చిరునవ్వు కూడా లేదు అసలు. హీస్ హర్ట్. డి సురేష. నరేష్. అది రాజశేఖర్ గారు కదా. చూద్దాం. రెండే కరెక్ట్. 20 పాయింట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది. పిక్చర్స్ అన్ని చూసుకొని గుర్తుపెట్టుకోండి. బజర్ రౌండ్ ఇది. చూడండి. జ్యూస్, హారతి పళ్ళెం, మొసలి, కెమెరా, బలూన్లు, కళ్ళజోడు, ఫ్యాన్, మెట్టభూమి అండ్ నెక్లెస్. ఖమ్మం రేవతి. కెమెరా, బెలూన్, పెట్స్. కెమెరా, బలూన్స్, స్పెక్స్. ఓకే, ఫస్ట్ కెమెరా కరెక్టా? కరెక్ట్. బలూన్లు కరెక్టా? కరెక్ట్. స్పెక్స్ కరెక్టా? కరెక్ట్. 3 కరెక్ట్. 10 పాయింట్ రేవతికి. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. క్యారెట్లు, శివుడు, చందమామ, నక్షత్రం, తాబేలు, స్వీట్ పాను, 2 గాజులు, హెల్మెట్, స్టెథోస్కోప్. ఖమ్మం రేవతి. చందమామ, టైమ్ అప్. ఎవరికైనా తెలుసా? చెప్పండి. స్వీట్ పాన్ ఫస్ట్ దా. సెకండ్ వన్ స్వీట్ పాన్, స్టెథోస్కోప్. ఫస్ట్ వన్ పాప చందమామ. చందమామ, స్వీట్ పాన్, స్టెథోస్కోప్. చూద్దాం. చందమామ. ఎస్. స్వీట్ పాన్, స్టెథోస్కోప్. ఇది కరెక్ట్ గానీ మీకు పాయింట్లు రావుగా. మీకు -10. ఇందాక వచ్చిన 10 పోయినట్టే. ఎవరికి ఇస్తారు? ఎక్కడ పోలేదు, ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి ఆ 10. ఒక్క పాటనే ఫార్వర్డ్ రివైండ్ చేస్తూ ఉంటారు. అంటే స్లో అండ్ ఫాస్ట్ చేస్తారు. స్లో అండ్ ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు విన్ అయితే వాళ్ళకి నేను 10 పాయింట్స్. అంటే ఎవరు డాన్స్ బాగా చేస్తారు. ఎవరు డాన్స్ స్లో అయినప్పుడు స్లోగా చేయాలి, స్లో అయినప్పుడు స్లో, ఫాస్ట్ అయినప్పుడు ఫాస్ట్. ఓకే సరే. అరుణ రా, నీకే ఫస్ట్ ప్రయోగం. దా. వద్దు సుమా, రాదా? వద్దు. అయితే నీ రాగిణితో మొదలెడతాం. దా రాగిణి. ఓకే రెడీ. పాట. Party, party, party. Let's together party. Cutie, Fast. cutie. స్లో. Dong, ding, ding, dong, dong, ding, dong. వచ్చేయమ్మా. దా. Yalo, చేసేద్దాం ఇక. Party, party, కాళ్ళు. party. Let's కాళ్ళున్నాయి మీకు. together party. Cutie, cutie. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా చేస్తుంది. ఇవిడికి ఇవ్వాల్సింది 10 పాయింట్. ఫాస్ట్ ఫాస్ట్. అది అది స్లో స్లో. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong.
ఎవరు బాగా చేశారు? లక్ష్మి గారు. ఇచ్చేద్దాం ఆవిడికి. లక్ష్మికి 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. దోశ, ఏరోప్లేన్, స్టవ్, గాజులు, అమ్మాయి, గ్లోబు, మామిడి పండు, గుర్రం, టైగర్. రాగిణి, ఆదిలాబాద్. సెకండ్ వన్ అమ్మాయి, థర్డ్ టైగర్, ఫస్ట్ వన్ దోశ. ఫస్ట్ దోశ చూద్దాం. సెకండ్ అమ్మాయి, 3 టైగర్. టైగర్. ఎస్, 3 కరెక్ట్. 10 పాయింట్లు రాగిణికి. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. బస్సు, కంప్యూటరు, బేబీ, దోశ, మైలి, పిల్లి, కుక్క, పూరీలు, దీపం. ఏంటి ఎవరు నొక్కట్లేదు? ఓకే, ఒక ఫ్లాష్ వేస్తున్నాం చూసుకోండి, తెలిస్తే నొక్కండి. రాగిణి. బస్సు, స్మైలీ, పులి. పులి. టైం అప్. ఏంటి మరి లాస్ట్ది? దీపం. 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 బస్ అవునా కదా చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్మైలీ, తర్వాత దీపం. మూడోది మీరు చెప్పలేదు, -10. ఎవరికి ఇస్తారు? 40, 50, 100. ప్లీజ్ రాగి నాకు ఇవ్వు. లక్ష్మి 10. 10. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా, ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ. చారు పవిటని తొడుగుగా చేశానోయ్, హరి ఊపిరితో చలి కాసానోయ్. హే ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే. వాన చినుకులు, వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ విందాం. 25 ఒక్కసారి కూడా గన్ను వాడలేదే. లేదా మీతో కూడా కల్పిస్తాను సార్. నేను బ్రతికొండగా కాల్చను. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడిని తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. ఈ డైలాగ్ ప్రకారం రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్ని ఏళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదు. అరుణ 25 కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. భయం వేస్తుందని హారర్ పిక్చర్స్ చూడడం మానేస్తావా అమ్మా అని అంటున్న నటుడు ఎవరు? అరుణ
ఎంఎస్ నారాయణ. కరెక్ట్. నిజామాబాద్ వాళ్ళ స్కోర్ పెరిగిందా? 25 ఏళ్లలో ఒక్కసారి కూడా గరిట వాడలేదే. నేను బ్రతికుండగా వంట చేయను. నేను హిల్లరీ క్లింటన్ గారి ఫాలోవర్. ఆవిడ వంట చేయరు, నేను చేయను. రేవతి చెప్పమ్మా. 25 ఏళ్లలో ఒక్కసారి కూడా గన్ను పట్టుకోలేదు. ఏ భయమా? భయం సుమా. నేను గాంధీ గారి ఫాలోవర్ ని, అందుకే పట్టుకోలేదు. అయినా గన్నంత బరువు ఉండదు, నీకు గన్ ఎందుకమ్మా? రాగిణి. 25 ఏళ్లలో ఒక్కసారి కూడా గన్ను పట్టుకోలేదు, ఎందుకంటే గాంధీ గారి ఫాలోవర్ ని కాబట్టి. గాంధీ గారి ఫాలోవర్ ని కాబట్టి. అరుణ. 25 ఏళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదు. ఇప్పుడు కూడా వాడటం లేదు. అయ్యో. లక్ష్మి. 25 ఏళ్లలో గన్ను కూడా వాడలేదు, నేను మహాత్మా గాంధీని ఫాలోవర్ ని. నెక్స్ట్ డైలాగ్. ఈ వారం రోజుల్లో నువ్వు బెజవాడ వదిలి పారిపోయేలా చేస్తాను. ముష్టివాడు ఎక్కడ అన్నం దొరుకుతుందో వెతికినట్టు, ఎక్కడ రక్షణ దొరుకుతుందో వెతుక్కుంటూ పరిగెత్తేలా చేస్తాను. ఇది నిజం. కొండ మీద ఉన్న అమ్మ మీద ఒట్టు, రేయ్ రక్తపచ్చిన నాన్న మీద ఒట్టు. 7 రోజులు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రేవతి. బాలకృష్ణ. భయవేసింది కదా నీకు నిజామాబాద్ వాళ్ళ స్కోర్ పెరిగిపోతుందని. కరెక్ట్. 10 పాయింట్లు తీసుకో. ఈ డైలాగ్ ప్రకారం బాలకృష్ణ విలన్ కి ఎన్ని రోజుల టైం ఇస్తున్నాడు? రేవతి. 7 రోజులు. 7 రోజులు ఇస్ ద రైట్ ఆన్సర్. 10. ఓ ఇదిగో, వారం రోజుల్లో ఈ ఊరు వదిలి పారిపోయేలాగా చేస్తాను. ముష్టివాడు అన్నం కోసం వెతికినట్టు, రక్షణ కోసం వెతికినట్టు చేస్తాను. నాకు జన్మనిచ్చినటువంటి ఆ అమ్మ మీద ఒట్టు, రక్తం పంచిన నాన్న మీద ఒట్టు, నాకు పాపిడి బిళ్ళ కొనిచ్చినటువంటి మా అన్నయ్య మీద ఒట్టు, నాకు చీర పెట్టిన మా అక్క మీద ఒట్టు. పోతావురా రే, పోతావు, నాశనం అయిపోతావు. చెప్పు నాయకుడి. వారం రోజుల్లో ఈ ఊరు వదిలి పారిపోయేలాగా చేస్తాను సుమా నిన్ను. నన్నెవరు ఇక్కడి నుంచి పారిపోయేలాగా చేయలేరురా. నేను చేస్తాను సుమా, నేను చేస్తాను. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే తిష్టేసుకొని ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నా నేను చేస్తాను నిన్ను. చేసేలాగే ఉన్నావు. అరుణ. వారం రోజుల్లో నిన్ను ఊరు వదిలిపెట్టి వెళ్ళేలా చేస్తాను. వదలను బొమ్మాలి, వదల. రేవతి. వారం రోజుల్లో నిన్ను ఊరు వదిలిపెట్టి వెళ్ళేలా చేస్తాను. ముష్టివాడి అన్నం కోసం వెతుక్కున్నట్టు, మా అమ్మ మీద ఒట్టు. అంతే. ఓకే. వారం రోజుల్లో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా నేను చేస్తాను. అన్నం లేక, 500 నోటు లేకుండా, 1000 రూపాయల నోటు లేకుండా అలమటించేలా నిన్ను మా అమ్మ మీద ఆనేసి చెప్తున్నా. నెక్స్ట్ డైలాగ్. ఊరు మార్లా, మీరు మార్లా, బతుకుతున్నారు, బతికేయండి. ఒక్క కొడుకురా, ఒక్కగానొక్క కొడుకు. అన్ని బతకనివ్వండిరా. అరే ఏముందిరా ఈ ఊర్లో? మన నేల, మన ఊరు, బతికేయాలి అంతే. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అరుణ. శ్రీమంతుడు. 10. ఇస్కో. నిజామాబాద్ వాళ్ళు 80కి వచ్చారు. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? రాగిణి. జగపతి బాబు. ఎస్. 10 పాయింట్లు. ఆదిలాబా. ఊరు మారలా, మీరు మారలా. మీరు మారలేదు. మీరు మారలేదు, మేము మారలేదు. బతుకుతున్నారు. ఒక్కగానొక్క కొడుకురా, వాడిని బతకనియండి. ఏముందిరా మీ ఊర్లో? ఏముంది? సేమ్ ఎమోషన్ తో అందరూ డైలాగ్ చెప్పాలి. ఓకే. కమాన్ రేవతి, ఇక్కడికి వచ్చి కూర్చో. శ్రీమంతుడు సీక్వెల్ ఇన్ ద మేకింగ్. యాక్షన్. ఊరు మార్లే, మీరు మార్లే, ఒక్కగానొక్క కొడుకు. ఏముందిరా ఈ ఊర్లో? వేర్ ఇస్ ద ఎమోషన్ అమ్మా? కట్ ఇట్. వేర్ ఇస్ ద ఎమోషన్? ఐ వాంట్ ఎమోషన్ రైట్ నౌ. శ్రీమంతుడు సీక్వెల్ టేక్ 23/5. యాక్షన్. ఊరు మారలే. కట్ ఇట్. పళ్ళు లోపల పెట్టు. పళ్ళు లోపల పెట్టు. శ్రీమంతుడు సీక్వెల్ టేక్ 56. యాక్షన్. ఊరు మారలేదు. ఏముందిరా ఈ ఊర్లో? ఒక్కగానొక్క కొడుకు. బతకనివ్వరా? కట్ ఇట్. వెళ్ళిపో. నువ్వురా లక్ష్మి, కూర్చో. రెడీ.
ఓకే. శ్రీమంతుడు సీక్వెల్ యాక్షన్. ఊరు మారలా. మీరు మారలే, మీరు మారలే. ఈ ఊరు మారలేదు. ఏముందరా మీరు మారలేదు. ఈ ఊరిలో ఏముందరా, బ్రతకనియ్యండిరా, వాడు నా కొడుకురా. డిఎన్ఏ టెస్ట్ చేయించావా? ఇంకా లేదు సుమ, వెళ్ళాలి ఇప్పుడు. నెక్స్ట్ డైలాగ్. రాజా, నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పెర మీద వాత పెట్టాడు సార్. ఎందుకో? ఏదో పనికి వాళ్ళ పని చేశాను సార్. అర్థమైంది. ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం, అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. ఈ డైలాగ్ లో హీరో ఎవరు? అరుణ. మంచు విష్ణు. తీసుకో 10. ఈ డైలాగ్ లో విష్ణుతో మాట్లాడుతున్న నటుడు ఎవరు? అమ్మో అరుణోయ్. పోసాని కృష్ణమూర్తి. మళ్ళీ కరెక్ట్, 10 పాయింట్లు. దెబ్బ పట్టేసావుగా ఈ రౌండ్ లో. అసలు 400కి వచ్చేసింది. నేను పోసాని, నువ్వు విష్ణు. ఓకే, ఏమిటి నీ ధ్యేయం? చిన్నప్పుడు మా నాన్న పిర్ర మీద వాత పెట్టాడు. చిన్నప్పుడు మా నాన్న పిర్ర మీద వాత పెట్టాడని తెలుసు. అర్థమైంది రాజా. నువ్వు ఇంకెప్పుడు అలాంటి తప్పుడు పని చేయకూడదు అనుకుంటున్నావు, అంతే కదా? కాదు, ఎప్పటికైనా మా నాన్న. తీరా మళ్ళీ కలపండి. అబ్బా, ఎప్పటికైనా మా నాన్న పిర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. పెట్టే లోపల 10 సార్లు పెట్టినంత పని చేశారుగా మీరు అసలు. ఓకే, నువ్వు చెప్పమ్మా అరుణ. ఇప్పుడు నేను పోసాని, నువ్వు విష్ణు. ఏమిటి నీ ధ్యేయం? చిన్నప్పుడు మా నాన్న. ఇది కామన్ థింగ్, చాలా మందికి జరిగే ఉంటుంది. చెప్పుకోరు, కనిపించదు కూడా. చెప్పండి, కమాన్. చిన్నప్పుడు మా నాన్న పిర్ర మీద వాత పెట్టాడు. మా నాన్న కూడా పిర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. వెరీ గుడ్ రాగిణి. ఇప్పుడు నేను పోసాని, నువ్వు విష్ణు. ఓకే, ఓకే నేను పోసాని. ఏమిటి నీ ధ్యేయం సుమా? చిన్నప్పుడు మా నాన్న నా నుదుటి మీద వాత పెట్టాడు. అయితే నీ ధ్యేయం ఏంటి? ఎలాగైనా సరే పెద్దగా అయ్యి రాగిణి పిర్ర మీద నేను వాత పెట్టాలనుకుంటున్నా. మా నాన్న నాకు వాత పెడితే నేను ఈవిడికి పెట్టడం ఏంటో. అదే మరి చైన్ కనెక్షన్ అంటే. దిస్ ఇస్ కాల్డ్ చైన్ మార్కెటింగ్. ఓకే, మళ్ళీ నేను మీకు. రేవతి పాపం, ఆమె వాత కోసం వెయిటింగ్. చిన్నప్పుడు మా అమ్మ నా పిర్ర మీద వాత పెట్టింది. ఎప్పటికైనా మా ఆయన పిర్ర మీద నేను వాత పెడతాను. అదే నా ధ్యేయం. మా హస్బెండ్ కి ఇచ్చి చేసింది మా అమ్మే కదమ్మా. పాపం మీ ఆయన రోజు ఎంత కష్టపడుతున్నాడో నీ వల్ల. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక డాన్స్ చూద్దాం. ఓకే, స్టార్ట్. ఏ పాడండి. ఎస్కో. ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో. కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టెయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు. కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఊపుతున్నారే. థ్యాంక్ యూ అరుణ. అమ్మా అరుణదా. రాగిణి, లక్ష్మి, ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఈరోజు ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో తేల్చే గేమ్. మరి గేమ్ లో నీ ఆయుధం ఇదే.
పట్టుకోండి, దీని మీద ఒక బంతి పెట్టుకోండి, చేతిలో ఇంకో బంతి తీసుకోండి, ఇక్కడి నుంచి నిదానంగా వెళ్ళండి, ఇలా పెట్టండి. ఇప్పుడు దీన్ని మెల్లిగా వేయాలి, అది ఇందులోనే ఉండాలి, ఉండే వాటికే లెక్క. ఓకే, విశాఖపట్నాన్ని గెలిపించేటువంటి ఛాన్స్. రెడీ, 1 2 3 గో. పడేయండి 2. టైమ్ అప్. 2 4 6 8 80 పాయింట్లు. రాగిణి పద. రెడీ, 1 2 3 గో. అయ్యో, 30 సెకండ్స్ అయిపోయాయి. టైమ్ అప్. చాలా అక్కడి వరకు పట్టుకెళ్ళినా అటు వెళ్ళిపోయాయి. సో 2 4 5 50 పాయింట్లు. రేవతి, ఖమ్మం గెలుస్తుందా ఇవాళ ఎపిసోడ్ లో చూద్దాము. రెడీ, 1 2 3 గో. ఇంకోటి చేతిలో పట్టుకున్నావా? ఒకసారి ఒకటే తీసుకో. అయ్యో, థర్టీ సెకండ్స్ అయిపోయాయి ఇక్కడే. ఓహో, వరకు చేరేలా లేదు. మలేరియా జ్వరం వచ్చినట్టు వణుకుతోంది. ఒక్కటి కూడా రింగు చేరట్లే. ఆరని కుమాయి దీపం. ఆ డిష్ వెరీ గుడ్, సక్సెస్ఫుల్లీ ఒకటి కూడా వేయలేదు. కంగ్రాట్స్. ఇక్కడ వరకు లీడ్ లో ఉన్నావు, కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఖమ్మం వాళ్ళ స్కోర్ దాటి విశాఖపట్నం వాళ్ళు లీస్ట్ లో ఉండే వాళ్ళు 130తో హైయెస్ట్ లో ఉన్నారు. అరుణ్ ఎలా ఆడుతుందో చూద్దాం. చూడమ్మా, రేవతి బాగా ఆడుండేది, కానీ ఆమెకి సమయానికి మలేరియా వచ్చింది. చికెన్ గునియాలు డెంగూలు ఏమి తెచ్చుకోకుండా బాగా ఆడు. ఓకే, ఎన్ని బాల్స్? 4 అయితే నువ్వు విన్. ఓకే, విశాఖపట్నమా నిజామాబాద్ ఇవాళ విన్నర్స్. రెడీ, 1 2 3 గో. రెండు, ఇంత కూడా తొణకట్లే బెనకట్లే. 4 అయిపోయింది, విన్ అయిపోయావు. ఇంకెందుకులే, ఏం ఆడతావులే.
ఏయ్ ఏం ఆడతా? వదిలే వదిలే. ఏయ్ ఏయ్ 15 seconds more. ఇంకా 2 వేయకపోతే లాస్ నువ్వు. టైం అప్. 2, 4, 6, 7 అండ్ గెలిచేసింది నిజామాబాద్. సెంచరీని ఒక్క బాల్ కొట్టినట్టు కొల్లు కొల్లు మంటుంటే ప్రాణం ఇల్లు వేసినట్టు గుచ్చుకుంది బాణం కొల్లు కొల్లు మంటుంటే ప్రాణం ఇల్లు వేసినట్టు గుచ్చుకుంది బాణం నా హార్ట్ బీటునే ఫాస్ట్ బీటుగా మార్చినవే పిల్ల ఒట్టు మబ్బలోని వర్షమంతా టప్పులోన కురిసినట్టు పప్పులోన వేడి వేడి పిప్పరొట్టె దొరికినట్టు తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం అరే భళ్ళు మంటు పగిలిందే అద్దం లైట్ వేసినట్టు బ్రైట్ గా ఎర్రో వాట్ టు డూ ఓరి దేవుడో ఇదేవి గోలరో ఓరి దేవుడో ఇదేవి గోలరో. కంగ్రాట్స్, నువ్వు గెలిచేసుకున్నావు కీ సార్. సో ఈ రోజు నిజామాబాద్ వాళ్ళు గెలిచారు. మన నెక్స్ట్ ఏ జిల్లా తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్ బాయ్. పంచదార లేదు, వెళ్ళు. భయపడవా? భయపడేస్తా. లేదండి.